మీరు చేస్తున్నటువంటి పని సరే ఇంత పకడ్బందీగా చేస్తున్నారు కదా, మరి వీళ్ళు చేస్తున్నటువంటి వృధా ఖర్చు చూడండి సార్. ఎవరైనా పేరేంటి, నిమ్మల రమేష్ కుమార్ గారు అంట. నిమ్మల రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన ఒకటి ఇచ్చారు సార్, ఒక రిక్వెస్ట్ పెట్టారు ప్రభుత్వానికి. ఏమని పెట్టారు అంటే వింత విచిత్రమైనటువంటి రిక్వెస్ట్. సరే మీ దగ్గర కూడా జీవో వచ్చి ఉంటుంది. ఎక్స్టెండింగ్ ద ప్రోటోకాల్ ఫెసిలిటీ టు ఆల్ ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ స్టేట్ గెస్ట్స్. అంటే పాత ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిటైర్ అయిపోయారో వాళ్ళందరికీ స్టేట్ గెస్టుల్లాగా పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ పెడితే, హడావుడిన అదేదో మంటలు అనుకున్నట్టు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏం జీవో ఇచ్చింది, ద గవర్నమెంట్ ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ hereby orders that the protocol facility shall be extended to all former state election commissioners as state guests. yes దేనికండి అంటే దీంట్లో ఖర్చు అవ్వదా సార్? అంటే నాకు తెలియకడుగుతున్నా. కాదు, ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వడానికి, వీళ్ళకి ఇవ్వడానికేమో డబ్బులు లేవు దానికి సేమ్ దగ్గర. ఇక్కడ ఒక లాజిక్ మనం వీళ్ళకి మాత్రం ఇవ్వండి, ఇవ్వద్దని ఎవరు చెప్పరు. అది మీరు ఏ ప్రోటోకాల్ ఇస్తారో, ఎంత ఖర్చు పెడతారో పెట్టండి. ఇక్కడ మనసు రాదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏంటి ఆయన మీద ప్రత్యేకంగా, అంటే అందరు కమిషనర్లు పేరు ముసుగు తగిలించవచ్చు, కానీ ప్రత్యేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఏంటి అంత ప్రేమ? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు చెప్పంగానే మీకేం గుర్తొస్తుంది? నాకు చాలా గుర్తు. ఒకటి చెప్పండి సార్, మెయిన్ ఫస్ట్ చెప్పండి. ఎలక్షన్ నిర్వహణలో అయిపోయా ఎవరి కోసమో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, కరోనా ఉన్నప్పుడేమో పెడతానంటారు, కరోనా లేనప్పుడు పెట్టను అంటారు. ఈ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తిని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను అనుకో, సార్ ఏం ఆరోపణ ఉందో చెప్తాను. ఇంకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆరోపణ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి కోసం తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఆరోపణ నేను చెప్తాను. మళ్ళీ తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మంచి చేకూర్చడానికి కరోనా సాకు చూపించి ఎలక్షన్లనే వాయిదా చేసినటువంటి వ్యక్తిన. సరే ఇక ఆయనకి హిస్టరీ చాలా ఉందిలేండి, చెప్పుకుంటా పోతే మన ఈ ప్రోగ్రామ్ 2 గంటలు చేయాలి. ఎందుకు వాలంటీర్లు అవ్వాతాతలకు పెన్షన్ అందించకూడదని కోర్టుకెళ్ళి మరి ఆర్డర్స్ తీసుకొచ్చిన గొప్ప మానవతావాది ఆయనే. తరువాత అవ్వాతాతలు ఎండల్లో నిలబడి, క్యూలో నిలబడి పెన్షన్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి క్యూలో నిలబడి పెన్షన్లు తెచ్చుకొస్తూ ఆ ఎండకు తాళలేక ప్రాణాలు వదిలేస్తే దాన్ని చూసి ఆనందించినటువంటి గొప్ప మానవతావాదని ఆరోపణలు. నాకు సంబంధం సార్, ఇవన్నీ ఆరోపణలు ఒకవేళ నిజమైతే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. ఓకే, ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. నేను చూశాను సార్, ఒక అవ్వ చిన్న మూట బియ్యం అనుకుంటా ఆమె ఎత్తుకోలేకపోతుంటే ఆమె ఇట్లా లాక్కుంటూ వెళ్ళింది. ఆ వీడియో మీరు కూడా చూసుంటారు. సిగ్గుపడాలి మనం. ఆ వ్యక్తి ఒక్క చిన్న రిక్వెస్ట్ చేయగానే నేను ఒక విషయం చెప్తా సార్, ఫ్రీగా వర్క్ చేశారా వీళ్ళు? శాలరీ తీసుకున్నారుగా, తీసుకున్నా. మీరు శాలరీ తీసుకునే వర్క్ చేశారు కదా. సరే అట్లాంటప్పుడు మీరు అందరికి ఇవ్వండి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎక్స్ మంత్రులు అందరూ ఎంతమంది చేశారో అంతమందికి ప్రోటోకాల్ ఇవ్వండి. దమ్ముంటే చూద్దాం. అంతమందికా ఇస్తారా? వాళ్ళేం ప్రజలకు సేవ చేయలేదా? వీళ్ళేం స్పెషల్గా ఊడిపడ్డారా? చాలా మంది ఉన్నారు ఇలాంటి, దాన్ని ఏమంటారు, ప్రజాస్వామికవాదుల ముసుగులో వచ్చిన జీతాలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సార్ జీతాలు తీసుకున్నప్పుడు శాలరీ తీసుకుని మీరు వర్క్ చేశారు. అవును, ఫ్రీగా ఏం చేయలేదు. ఆయన ఫ్రీ సర్వీస్ ఏం చేయలేదు. అట్లాంటప్పుడు మీకు ఎందుకు ఈ స్పెషల్ కన్సిడరేషన్ చెప్పండి? చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. మరి రేపు పొద్దున్న సరే ఈయన స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. డబ్బులు వృధా ఇలా చేస్తున్నారు. ఈ నిమ్మగడ్డ గారి ఏదైతే రిక్వెస్ట్ ఉందో డబ్బులు వృధా. ఇంకో వృధా చెప్తాను. ఇందాక మీరు చెప్తూ ఆగిపోయారు. 99 పైసలకి కోట్లాది రూపాయల భూమి, అది కూడా 1 కోటి 2 కోట్లు 100 కోట్లు 200 కోట్లు కాదండి, వేల కోట్ల రూపాయల భూమి ఉర్సాగాళ్ళకి చేస్తున్నారు. ఆ ఉర్సాగాడు ఎవడు అని చెప్పేసి అది అడ్రస్ తీసుకొని పోయి డోరు కొడితే ఆ డోర్ ఇంతే ఉంది, ఆ ఫ్లాట్ ఇంతే ఉంది. హైదరాబాద్ ఫ్లాట్ తీసుకున్నారు, హార్డ్లీ ఒక 7,000 8,000 రెంట్. అప్పుడు మీరు అడ్డుకున్నారు, మీలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు, జర్నలిస్టులు మాట్లాడారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడారనే దానికి ఒక లిఫ్ట్ అనే ఒక పాలసీని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తాం, ఎటువంటి ఉర్సాగాళ్ళైనా ఇచ్చేస్తామని అంటున్నారు. అంటే మీరు డైరెక్ట్ గా ఉర్సాగాళ్ళు ఉడతగాళ్ళు ఎవడైనా సరే డైరెక్ట్ గా తినేస్తాం అంటున్నారు. అంతేనా? డైరెక్ట్ గా పాలసీ ప్రజాధనాన్ని సార్, గవర్నమెంట్ పాలసీ, ప్రజాధనాన్ని గవర్నమెంట్ పాలసీ పాలసీ గవర్నమెంట్ తీసుకుంది. ఒక పాలసీ ఐటీ డెవలప్మెంట్ కోసం మేము తీసుకున్నామని అంటున్నారు 99 పైసలకి. ఎందుకంటే ఐటీ వాళ్ళు, ఐటీ స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు 99 పైసలకు కూడా ఎకరా కొనే స్థితిలో లేరు. సార్ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఉర్సా ఐటీ కంపెనీయా? కాదు. ఉర్సా పెద్ద కంపెనీయా? కాదు. ఉర్సా పేరున్న కంపెనీయా? కాదు. ఉర్సా పెద్ద అంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రియలిస్టా? కాదు.
ఎవరు కాదు కదా, అది ఒక డమ్మీ కంపెనీయే కదా. డమ్మీ కంపెనీకి ఇచ్చింది, అందుకు ప్రశ్నించాం. రెండవది, సరే డమ్మీ కంపెనీ కాదనుకున్నాం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా సార్? డబ్బులు లేవా? మీరు మీ భూమి ఫ్రీగా ఇచ్చి ఎందుకు చిన్న వాళ్ళు అవుతారు? చెప్పండి, ఇంత ఛార్జ్ చేయండి, తక్కువకి ఇవ్వండి. కానీ 99 పైసలకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు పరువు లేదా? మాకు విలువ లేదా? ఆంధ్రప్రదేశ్ భూమికి విలువ లేదా? ఒక విషయం నేను అడుగుతున్నా. ఉద్యోగాలు వస్తాయి, చాలా మంచి పని, తక్కువకి ఇవ్వండి. కానీ మా పరువుని, మాకు విలువ లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి ముందు పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు.